वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ శుకపట్టణ వాసతత్పరం జగతాం భాగ్యమనుగ్రహాత్మికం సుఖదాం శుభదాం దేవీం అశేష మహిమాన్వితాం. శ్రీ పద్మావతీదేవి జగదేకమాత, నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసునికి పట్టపురాణి. శ్రీవారు తిరుమలలో కొలువై లోక కళ్యాణ దీక్ష పూనితే వాత్సల్యవతి తిరుచానూరులో విలసిల్లుతూ పాంచరాత్రి ఆగమ పూజలను అందుకుంటూ ఉన్నది. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులున్నాయి. భగవతికి ఆ మార్దవము ఆర్జవము సౌహార్దము సౌమ్యము కారుణ్యము మాధుర్యము గుణాలు ఉన్నాయి అని భగవద్ రామానుజులు ఉపదేశించారు. కళ్యాణ దీక్షితురాలైనటువంటి అమ్మవారి యొక్క సందర్శనం అఖిల లోకాలకి అభ్యుదయకారకమైనటువంటి అంశం. అమ్మవారు హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తోనాడు పువ్వోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. చెదరని వేదముల చిగురుబోడి అయినటువంటి ఆ అమ్మవారి శ్రీనివాసుల యొక్క కళ్యాణ బంధమనేటువంటిది లోక కళ్యాణకారకం. పాంచరాత్ర ఆగమ సంప్రదాయానుసారం ఈ క్షేత్రంలో అన్ని అర్చన క్రియలు నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. పాంచభౌతిక వికారజన్యాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయ సుఖభోగాల నుండి మానవుణ్ణి విముఖుణ్ణి చేసి పరమాత్మ సేవలో తరింపజేసేది పాంచరాత్ర శాస్త్రం. పాంచరాత్రమేవ పాంచరాత్రం. 5 రాత్రులలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ బ్రహ్మ అనంత గరుడ విశ్వక్సేనులకు ఉపదేశించిన అర్చనా విధానమిది. ఈ పాంచరాత్ర సంహితలు 108గా విద్వాంసులు తెలియజేస్తూ ఉన్నారు. పద్మావతీదేవి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధన అత్యంత ప్రధానమైనది. నిర్విఘ్న పరిసమాప్తికై విశ్వక్సేన ఆరాధనం చేయడం శ్రీవైష్ణవ సంప్రదాయం. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే.
శ్రీ మహావిష్ణువు వల్లే విశ్వక్సేన స్వామి వారు కూడా పంచ దివ్యాయుధాలతో విరాజిల్లుతూ ఉంటారు. మరి అది వచ్చే నిధి వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టె పారరో అసురులు అని అన్నమాచార్యుల వారు హెచ్చరిక చేశారు. మరి శ్రీ మహావిష్ణువైనా విష్ణుద్వేషులను క్షమించగలడు గాని విష్ణుద్వేషులను పరమక్రూరంగా శిక్షించేటువంటి వాడు విష్ణుమత స్థాపకుడు ఆ సేన మొదలయ్యార్లు. అటువంటి విశ్వక్సేనులను గుర్తించడం ఎలాగా అని పద్మపురాణం చర్చ చేసింది. శ్రీ మహావిష్ణువు వలె వక్షస్థలం పైన శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ ఉండదు, అలాగే స్వామివారి వలె ప్రళంబ యజ్ఞోపవేతము ఉండదు. కాని ఆ సూత్రవతీ జయాసమేతుడైనటువంటి విశ్వక్సేన స్వామికి పంచ దివ్యాయుధాలతో మహావిష్ణు స్వరూపం ఉంటుంది అని చెప్పింది. అంతేకాకుండా స్వామివారి యొక్క ప్రథమ మాలికను ఉచ్ఛిష్ట మాలికను ధరించేటువంటి అర్హత, ప్రథమ ప్రసాద స్వీకరణార్హత విశ్వక్సేనుల వారికే ఉన్నది అని చెప్పి కూడా పద్మపురాణం స్పష్టం చేసింది. అటువంటి విశ్వక్సేన ఆరాధనం తరువాత భగవత్ శాస్త్రోక్త విధిలో జరుగుతూ ఉండేటువంటి పాంచరాత్రి పూజలలో ఇప్పుడు స్వస్తి పుణ్యాహవచనం, క్షేత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటుగా తీసుకువచ్చినటువంటి సంభారాలు శుద్ధి చేసేటువంటిది దివ్యమైనటువంటి స్వస్తి పుణ్యాహవచనం. అటువంటి స్వస్తి పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతూ ఉంటే భక్తులందరూ కూడా పుణ్యమయమైనటువంటి భావనతో అమ్మవారికి శరణాగతి చేస్తూ ఉన్నారు. పరిపూరక్తిం పరిపూరింద్రం పరిపూర్విష్ణాన్ దేవాన్ పరిపూర్ణాగౌతః బ్రహ్మవత్తసేన సరపవస్త్రశంకవేషజ్జనాయ సమర్పదేశగుంభాన్మోషదీప్యోచ్ఛన్నస్య దేవజిపతే సుదీర్ఘస్య రాజస్కోశస్య దళితారస్యామ తస్య మేరాస్పరస్య దే భక్షీయ తస్య దైదమన్మృజే ప్రాణాయ మే వచ్చోఢావచ్చవే పవతావానాయ ధ్యానాయ వాచే రక్షక్రదుఃఖ్యాన్ చక్షుర్భ్యాం మే వచ్చోదౌ వచ్చతే పదేశ్రోత్రాజాత్మనోంగేభ్యాయుషే వీర్యాయ విష్ణోరింద్రస్య విశ్వేషాం దేవానాం జఠరమభివచ్చోదా మే వచ్చతే పపస్పతోరికో నామ కస్మై పాదాయ ప్రాయం రాసో మే నాతి ద్రుపంజం రాసో మే నామీ మలగుంసు ప్రజా ప్రజయా భూజాతగుం సువీరో వీరైస్వచ్చావృతరాజకోశైర్విశ్వేభ్యో నిరూపేభ్యో వచ్చోదావచ్చతే పపస్పరాస్య మేరాస్పతస్య రే భక్షీయతస్య దైవమృజే భూషన్నరే క్షేతైషవైపాత్రిక ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిస్తవేమతత్పరివేనృత్తో భూత్యాపితపదే బ్రహ్మవచ్చసకామో వే క్షేతైషవైపాత్రిక ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తవేమతత్పరివేనృత్తో బ్రహ్మవచ్చతేనాపితపతామజాద్యవే క్షేతైషవైపాత్రిక ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తవేమతత్పరివేనృత్త ఆయుషాభిభవతే విచరన్నరే క్షేతైషవైపాత్రిక ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తవేమతత్పరివేనృత్త ప్రాణాపానాభ్యాం వాచోదక్షక్రతుభ్యాం చక్షుర్భ్యామాత్మనోంగేభ్యాదిశోంతరే పితాజక్రతంపతి హ్యస్వస్తిరితి కథస్వస్తిః పరుషుర్వేది పరజన్మస్వస్తి యజ్ఞాయజ్ఞకృతస్థలేమాస్మిను యజ్ఞోపయత్సముపమాద్యావాపృథివీపజేతాముపాతావకలశస్తోమో తిరుపదేవాపయజ్ఞోపమాహోత్రారుపహదేహ్మయోగ్నదేమఖర్గేణస్య వాజశోర్యాదిత్యావనీయముపదిష్టదే యజ్ఞో వై ముఖో యజ్ఞం వావసదతం తస్మాదేనమస్కృత్యతఃప్రసర్పత్యాత్మనో చైనమో రుద్రాయ మఖగ్నే నమస్కృత్యా మాబాహీత్యాగ్ని తస్మాదేవ నమస్కృత్యతః ప్రసర్పత్యాత్మనో చైన మహేంద్రాయ మఖగ్నేంద్రియం మే వీర్యం మా నిర్వధీరితి ఓత్రీయమాశిషమేవైతామాశాస్త్రేయస్యాద్ఘాతాగజావైరేవతాస్త్రస్యాత్యమాత్మజంతి యస్తా విద్వాన్ ప్రసర్పజనతరస్యాత్యమాచ్చద్రమోగ్నే మఖగ్నేత్యాహితామి దేవతాస్తరస్యాత్యమార్పజంతిరాయ ఏవం విద్వాన్ ప్రసర్పజనతరస్యాత్యమాచ్చలిదృఢేస్ధర్షిధరేమాగుంహతస్పాతకం సూర్యోమాదేవో వ్యారగుంహతస్పారువాజరందరిక్షారగ్నిపృథివ్యాజనపృథివ్యः సరస్వతీ మనుష్యేభ్యో దేవీ పారౌ మామాసంతాత్తన్నమస్సరదే నమస్సరసస్పరదే నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమో పృథివ్యా హే దైహిషబ్జో తదస్తిష్టాం యస్య పదమేతి తజో మధుభాగధరం దివదం దుర్గతస్య కేశం పాతం మాద్యావా
पृथिवी अद्याह्नसुरो वै प्रसपन्दं प्रदक्षिणार्थं परे क्षेतादं प्रतितरः पितृमानः युष्माभिर्भोजागमुप्रजसोमजाजूजं भोजास्ते दितेभ्येव नमस्कृत्य सदप्रसत्पत्यास्तनोनाथे भक्षे हिमातिशतीर्थायुक्ताय शन्तरुत्वाय राजस्कोशाय भक्षते प्रदास्तादेहि वसो गुरो वसो प्रजो मे हृदो यष्टिनो स्वाबाहुध्यागं सध्यासं दुदक्षसम्पादे वसो वसुदक्षावक्येनं मन्द्राधिभूतिः केतुर्यज्ञानां वाक्युषाणासोपस्कृत्य मन्द्रास्पर्वाच्येति दिनाहरशीर्ष्णीवाक्युषाणासोपस्कृत्यर्थैः विश्वदर्शने भोर्मजो भोर्मतिमा हरिवनं प्रचरकृत्वे दक्षाय राजस्कोशाय सुवीरतायै मामाराधनुदिविशो मामे आर्दित्पिशादीः वृषडे सुष्मायायुषे वर्चसे वसुमत्कटस्य सोमदेवते मधुविदप्रारसवनस्य गायत्रचन्दभेन्द्रवेदस्य नराजहंसवेदस्य मधुर्वेदस्य मधुमतोपगणस्य सोमदेवते माध्यं दिनस्य वनस्य त्रिशुच्छन्दस इन्द्रवेदस्य नराजहंसवेदस्य मधुर्वेदस्य मधुमतोपगणस्य जायत्रवद्गणस्य सोमदेवते मधुविदस्तृतीयस्य सवनस्य जगदीशन्दस इन्द्रवेदस्य नराजहंसवेदस्य मधुर्वेदस्य मधुमतोपगणस्य विश्वरस्वमृष्णियं भवाराजस्य संगते अन्वमेकात्रा हरिभोगणान् मे मामिति धृतः शिवो मे सप्तरतीर्वदक्षस्वमा मे वाङ्नाभिमतगाः अपामतोममृता भौमादत्मज्योतिरवरामदेवान् किमस्मान् कृतपदादित्युमुधोत्तरपदमत्यस्य यन्मात्मनो निन्दाभूरग्निसत्मुराहार्जारवेदावचर्षणिः पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहत्पतिः पुनर्मेश्विनाजवञ्चक्षुराधत्तमक्ष्योः इष्टजजुषस्ते देवसोमस्वरस्नोमस्वरस्तोक्तस्य हरिवद इन्द्रवीरस्य मधुमतोपोदस्योपहोदो भक्षयामि आपूर्यास्थामापूरेत प्रजया दधनेन च एतत्ते त्रये चत्वां वेदत्ते विदामः प्रविदामः ये चत्वामन्नत्र पदरो यथा भागं मन्दत्थगमो वक्तितरो रसाजतमो वक्तितरस्युष्मा नमो वक्तितरो जीवाज नमो वक्तितरस्पधाजी नमो वक्तितरो मञ्जवे नमो वक्तितरो घोराज पदरो नमो भोजे तस्मिन् लोके स्थयुष्मागस्तेन जेस्मिन् लोके महान्तेन जे तस्मिन् लोके सजुर्गेषां प्रतिष्ठा भूजास्तजेस्मिन् लोके अन्तेषां प्रतिष्ठो पूजा संप्रजापदेन प्रदेदान्यो विश्वाजातानपदाम भूमा यत्कामास्ते जोमसन्नो अस्वयगुस्याम पदजोरजीनां देवगुदस्तेन सोवयजनमनुष्यकृतस्तेन सोवयजनमस्यस्तु सौदस्य सोपदेवदेवभिर्सुदस्तेष्टयजिषत्पुरस्तोमस्यन्तोपत्यजो भगवत्पदनिर्जो गोदरिस्तस्यैर्भिर्भक्षं कृतस्यो बहुदस्यो भक्षयामि बहीनां पदोऽसि विश्वेषां देवानां तनूर्ध्यासमध्यप्रदीनां गृहं पशदीनां ग्रहो विष्णोर्हृदयमस्येकमश विष्णुस्नानविचक्रमे भूदर्दध्ना कृतेन वक्षतां तस्य मेष्टस्य वेदस्य प्रणमागम्या ज्योतिरजभैश्वानरं पृष्टिकैतुद्धं यावती यावापृथिवी महित्वा यावच्च सत्त्वसिन्धवो विरस्थो तां नवीन्द्रदे ग्रहरूढो जागृह्णां यस्रुदम् यत्कृष्णचरणप्रदराज्यममसेच्छोद्रास्य प्रमायुगास्य रजश्वाममसे चतुष्पादोऽस्य पशवः प्रमायुगास्य रजस्कन्धे यजमानः प्रमायुगस्यात् पशवो वै प्रतराज्यं पशवो वा एतस्य स्कन्दन्देस्य प्रतराज्यप्रतराज्यममृत्गृह्णात् पशवमेवात्मैकमर्गृह्णाति प्राणो वै प्रतराज्यं प्राणो वा एतस्य स्कन्ददेस्य प्रतराज्यस्कन्दरजप्रतराज्यं मृत्गृह्णाति प्राणमेवात्मैकमर्गृह्णात् हिरण्यमवधाय गृह्णात् प्रतन्ते हिरण्यं प्राणप्रतराज्यममृतमेव प्राणे ददाति शतमानं भवतिराजुपुरुषश्रेन्द्रियाय श्रेवेन्द्रुजे प्रतिष्ठस्य तमोच्चा वीरप्राजावत्यो वाश्वप्राजावत्य प्राणस्तादेवास्मै योनेः प्राणन्नन्मे देवा एरसे नक्षित्य देवदेवतादिस्कन्दति वैष्णव्यच्चापदगृह्णाति यज्ञो वै विष्णुर्यज्ञे देवयज्ञको सन्तनोति देवसवितरेतत्ते प्राहरतपतितपप्रदेशब्रह्मायुष्मत्याजो मागातकनोपातां सत्यापहाशिषः सन्तु सत्या आतूतज अरुतं च सत्यं च पततस्तु देवसदवरुप्रभवेदस्य तदस्योर्जन्मत्यग्रस्तरन्दहा मामा तरस्य सुपङ्गम्याक्षत्रस्य शस्त्रमस्योर्जन्मत्यगं शस्त्रन्दुहा मामा शस्त्रस्य शस्त्रङ्गं यादिन्द्रियानं दोमनामहे श्रीमहि प्रजातिशन् सादे सत्याशीर्देवेरुभोजात् ब्रह्मवत्सम्मागम्यात् यज्ञोपभूपतापभूपप्रतिज्ञेतमावधे देवानामधिपतिं करोधयगुस्यामवजोजीनां
यज्ञो भावै यज्ञपरिन्दुहे यज्ञपतिर्वा यज्ञन्दुहे सयत्रजत्रजोर्दोऽहमविद्वानुयजरेदं यज्ञोदहे इष्टापापीयान् भवरिजेन जोर्दोऽहं विद्वानुयजरेद यज्ञन्दुहे इष्टापतीयान् भवरिस्तरस्य सुतमस्यूर्जन्मत्यग्रत्रन्दुहामामा सुरस्य सुरङ्गं न्याचत्रस्य शत्रमस्यूर्जन्मत्यगं शत्रन्दुहामामा शस्त्रस्य शस्त्रङ्गं न्यास्यास्तुतशस्त्रयोर्दोहस्तञ्ज एवं विद्वान् यजरेदुहेव यज्ञमिष्टापतीयान् भवति श्रेणाय वत्मने स्वाहा वत्सजमभूताय नमो स्तम्भाय धन्मने स्वाहा वत्सजमभूताय नमः परधजे जनप्रधनाय स्वाहा वत्सजमभूताय नमः ऊर्जेत्राणाय स्वाहा वत्सजमभूताय नमः वयसयोत्राणाय स्वाहा वत्सजमभूताय नमः प्रजापतये मनवे स्वाहा वत्सजमभूताय नमः हर्तप्रतपात् स्वरवात् स्वाहा वत्सजमभूताय नमः स्तुतं धातोर्त्राधोर्भृतस्य यज्ञपतिमुषयेन साहु प्रधानभद्रामदृप्यमानामधव्यौ तोकामहोराध सन्मत्ताभ्यागुं विश्वकर्मा घोरात्रयो नमो अग्नेभ्यः चक्षुषयेषां मनसस्तसन्धौ बृहस्पतये महेशद्युमं नमः नमो विश्वकर्मणे सौभात् तस्मानन्यान् सोमपान् मन्यमानः प्राणस्य समरेण धीरेण गृहान् महिबद्धजेषां तद्विश्वकर्मन् प्रपुञ्जात् तत्त्वजेगे भक्षजन्धो नमसो यादुः यानक्षयोन्पतप्यन्ततिष्ठियायन्देनामवजादृष्टिः मम प्रदृभ्यो अभिगेनो अक्षरजन्यवतो यज्ञकामासुरेवाकामावोर्षिणान्ननी ममानस्तस्मादेन सत्त्वापयिष्टा यावन्तो वै सदस्यास्ते सर्वे रक्षिण्यास्तेभ्यो दक्षिणान्नमयेदैभ्यो वृक्ष्येरजद्मैष्ठकर्मणानुजोहतीत्यानेव रत्नेना अस्ते देवासो वपुषे चिकित्सतयमाशिरादम्बरी वाममस्तुतः पुमाहं पुत्रोजाजले विन्ददेवस्वभजिष्टे अरपाये धरे गृहः आशीर्दायादम्बरी वाममस्नुवामरिष्टो राजसलदातुमसा यादुतत्संयुक्तं गुह्यारहेष्टेन यामन्नमतिञ्जहातु सः सद्भिर्ग्रीवीपीवर्यस्य जाया पीपानः पुत्राः कृशासो अद्य सहजानिर्जस्तु मुखस्यमान इन्द्राजाशिवगुं नागुञ्जादारु आशीर्मभूर्त्यवृषुप्रदात्वमिषं दधारुद्रविडगुं सवध्यतं सञ्जयं क्षेत्राणि सहदाहमिन्दगृह्णानो नन्यागोधरान् सपत्नानु कोटपतिभूरे पाठामुखवतिमुखं भूया सञ्जावा पृथिवीभ्यान् पादगृह्णादिष्टे पादेवादैष्पानः प्रक्ष्यामयन्तु देवान् ऋतुमहान् जगत्क्षेम जातं सुपृथिव्यां पार्थिवान् ध्रुवं ध्रुवेण हरिषावरोमं न यामसि यथा न सर्वमिज्जगदयष्कमौनुपनातनु यथा न इन्द्र इद्विषः केपदीः सर्वाः समनसः करतु यथा न सर्वा इद्विषोऽस्माकैकेपदीरसन्नु यद्वै होताः तदुर्जमेनमभिप्लवर्तयत्युक्षशायित्याः प्रातःसवनं माध्यन्दनगं सवनं प्रतिकीर्य चत्वार्येतान् यक्षणानिजरुष्परात्रेष्ठं माध्यन्दनगं सवनं दृष्टुभैरमाचन्द्रे वज्रमन्तर्धत्त उक्तं वाचीन्द्रादेत्याः सवनं प्रतिकीर्य सप्तैतान् यक्षणानि तपदाशक्तरीशाटरो वज्रो वज्रेणैव तृतीयसवने त्रिमन्तर्धत्ते ब्रह्मवादनो वदन्तस्त्वाद्धर्जुस्याद्यो यथा सवनं प्रतिगते छन्दाकं संवादये तेजप्रारसवनात्मन्दधीरेन्द्रिजं माध्यन्दने सवने पशोकुस्तुबीजसवन इत्युक्तशायित्याः प्रारसवनं प्रतीर्यत्रेण्येतान् यक्षणानि त्रिपदागायत्रीगायत्रं प्रारसवनं एव प्रतिगते छन्दाकं संवादयत्यधोरेजो वै गायत्री तेजप्रारसवनं देव प्रारसवनात्मन्धत्त उक्तं वाचीत्याः छन्दनगं सवनं प्रतिकीर्य चत्वार्येतान् यक्षणानि चतुष्प्रातृष्टुत्रेष्ठं माध्यन्दनगं सवनं माध्यन्दने एव सवने प्रतिगते छन्दाकं संवादयत्यधो इन्द्रियं वै दृष्टगिन्द्रियं माध्यन्दनगं सवनमिन्द्रियमेव माध्यन्दने सवनात्मन्धत्ते उक्तं वाचीन्द्रादेत्यादृतीयसवनं प्रतिकीर्य सप्तैतान् यक्षणानि सप्तपदाशक्परीशाक्पराः पशवोजागरं तृतीयसवनं तृतीयसवन एव प्रतिगते छन्दाकं संवादयत्यधो पशवो वै जगति पशवस्तृतीयसवनं पशूरेव तृतीयसवनात्मन्धत्ते द्वयोदाद्धर्जुमभ्यापयराव्यमस्मिन् दधारदद्यन्नापहनीतपदास्य संवत्सराद्रावे वेदञ्चोकं सामोदजिवेदि प्रत्यापयते तेनैव तदपहते आयतां प्रतीक्षते मद्धर्जो प्रतिगतं प्रतीक्षते
ప్రధానం దేవాపరి వందే ప్రతిగృహాతి తస్మాదపునఃప్రధానం మనుష్యాపరీవందయత్నాగాధీనస్య ప్రత్యంతిష్టం ప్రతిగృహాతి తస్మాత్ ప్రాచీనగురేతో ధీయతే ప్రతీది ప్రదాజాయంతే వజ్రమేనమభిప్రవర్తైరపరాగావర్తతే వజ్రమే వదన్మే కరోతి ఉపజాపగృహీతోసి ప్రజాపతయేత్తా ఉపజాపగృహీతోసి వాక్షపతతి వాక్పాభ్యాం గృహ్ణామ్యుపజాం గృహీతోస్యర్భరదిచక్షుష్పాభ్యాం గృహ్ణామ్యుపజాం గృహీతోసి శ్రుతసదభిశ్రోత్రపాభ్యాం గృహ్ణామదేవేభ్యస్వాదేవేభ్యస్వాదేవేభ్యో విష్ణురుక్రమైతే వందే దుష్టక్షామావచ్చన్మయవసస్పురోపసరుపాట్మావాచన్ మే బాహిమయ వసరుభిరత్నదుష్టక్షుష్పాశ్చక్షుర్ మే బాహిమయ వసుపల్యస్తదుశ్రోత్రపాశ్రోత్రం మే బాహిరతిశ్రేష్ఠోరస్మీనాం ప్రాణపా ప్రాణం మే బాహిదోరతిశ్రేష్ఠోరస్మీనామపానపాపానం మే బాహియోన ఇంద్రవాయో మిత్రావరుణావస్మినాపిదాసపిత్రాతృవిజపుత్రపీడమహంతమధం तदो अग्ने तवोतिभिस्वरीराभिस्तरदिराजकर्मभिः यस्यत्तगं रक्ष्यमाविधा होत्रे पूर्व्यं वचोऽग्नजे भरता बृहदो दिपान् ज्योतिगुजिप्रतेन वेधते अग्ने त्रिदेवाजना त्रिसहस्रारिसहस्रे नमः सकल कल्याणकारिणे करुणात्मने శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శేషభూతమైన ఈ ప్రపంచం శిరుల తల్లి రక్షణలో విలసిల్లుతూ ఉన్నది. అందుకే భగవద్ రామానుజులు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అని అఖిల జగన్మాతగా అమ్మను కీర్తించారు. ద్వయమంత్రాదులు అమ్మవారితో కూడిన శ్రీవారిని స్మరణీయుడుగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సకల రక్షకుడైన స్వామి వైభవ రక్షకు అమ్మవారే కారణం. ఆ పద్మావతి కళ్యాణ వేళ రక్షాబంధనంలో ఎంతో పరిరక్షణ ఇమిడి ఉన్నది. కళ్యాణమూర్తులు ధరించే కంకణాలపై శేషుని ఆవాహనంతో శేషభూతమైన ఈ ప్రపంచాన్ని రక్షించే బాధ్యత పద్మావతి శ్రీనివాసులదే అన్న స్పష్టత ఏర్పడుతూ ఉన్నది. అందుకే అన్నమయ్య హితమైన ఇహపరాలు ఇష్టమైన వెల్లానీయ సతమై కలదుగాని సంకీర్తన తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలింప మా గతి కలదు కాని కమలాదేవి అని చెప్పి, స్వామి నీ కృపను పండించుకోవటానికి నీ రక్షను మేము పొందటానికి మాకు ఆ అమ్మవారే దివ్యమైనటువంటి ఆధార భూమిక అని అన్నారు. ఎందుకంటే మహాలక్ష్మిగా ఆ తల్లి లోకమంతా శ్రీమంతం చేస్తోంది కళ్యాణ దీక్షతో. ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకంద అనివేశమనంగతంత్రం ఆకేకర స్థితికనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయ అంగనాయా. కొంచెంగా వాలిన కన్నుల కలవాడు ఆనందానికి మూలకారణుడైన ఆ వెంకటాచలపతిని చేరి రెప్పపాటు లేనిదై మన్మధుణ్ణి వికసింపజేసేది. కనుకొలకులలో నిలిచిన ఆ కనుపాపలు రెప్పలు కలిగినదైన లక్ష్మీదేవి చూపు మాకు సంపదలను ఇచ్చుగాక అని ఆ అమ్మవారి యొక్క ప్రార్థన పూర్వాచార్యులు చేశారు. సత్పురుషులు ఋక్ సామ యజుర్వేదాదులే ధనంగా అమృత సంపదగా భావిస్తారు. కనుక ఈ యొక్క కళ్యాణ దీక్షలో స్వామివారు యజ్ఞార్హతను పొందుతూ ఉన్నారు. యజ్ఞోపవేత ధారణం కూడా అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తే స్వామివారికి యజ్ఞార్హత అనేటువంటిది ఏర్పడుతుంది. రుచ సామాని యజుంషి సాహి శ్రీ అమృతా సతాం. వేదోక్తమైనటువంటి దివ్య కర్మలతో ఆగమములన్నీ కూడా పూజా విధులను నిర్వర్తించాయి. అమ్మవారు సమస్తమైనటువంటి మంగళాలను ఇచ్చేటువంటిది కనుక శ్రీయతే ఇది శ్రీహి
అన్ని మంగళాలు ఇచ్చి అందరి చేత ఆవిడ ఆశ్రయింపబడుతూ ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో తల్లిని ఆశ్రయిస్తూ ఉండేటువంటి భక్తులందరూ కూడా కృతార్థులవుతూ ఉన్నారు. आयुपृथिव्याध्यमृतमसि प्राणाजित्वा इन्द्राग्निमेव चक्रुणुतां वच्चः सोमो बृहस्पतिः वचो मे विश्वे देवा वच्चो मे दत्तमश्विना धन्वे वाजलीमनुवोचत् ब्रह्माणि वेददत् परिविश्वानि काव्यानि विश्चक्रमिवाभवत् एतत्ता अपान्ना बथे जङ्कुष्यं यदा धावामान्दासुरेषु क्रमक्रमाधूनो मीत्याः पामे महामेन गुह्यदिवो वृष्टमवदन्ते शुक्रेण गृह्णामीत्याहितत्पान्नो रूपं यत्राद्रिसूर्यस्य रश्मयो वृष्ट्यायिषतेन्नेव रूपेण सूर्यस्य रश्मिभिर्दिवो वृष्टिं चावयत्यात्मनुग्रादित्यवरित्यायुजुदेवैतत्कगो वृषभस्य रोचने बृहरित्याहितत्पास्य गो रूपं यद्दृष्टिरूपेणैव वृष्टिमवदन्ते सोमादाभ्यन् नामदाग्रवीत्या हैषः वै हविषः हविर्यजयोराभ्यं गृहीत्वा सोमाय ज्योतिपरावायजस्याजु प्राणयेर्योगुं शृङ्गृह्णात्यानः प्राणयेदु आजुरेव प्राणमात्मन् धत्ते मृतमसि प्राणाजत्वेन हिरण्यमभिव्यनित्यल्पकं वैरण्यमाजु प्राणो मृतेनैवाजुरात्मन् धत्ते पुरुषश्रेन्द्रजायुष्येवेन्द्रिये प्रतिष्ठत्यपौपस्पृतिर्भेदनं वा आपोभेदनमेव कुरुते पादरथि प्राणो नाम सवितराधिपत्ये बाणं मेधाश्चक्षुरथि श्रोत्रं नाम धातुराधिपत्य आजुर्मेधापसिपरतो नाम बृहस्पतेराधिपत्ये प्रजां मेधा तमससत्यं नामेन्द्रस्याधिपत्ये क्षत्रं मेधा भूतपदभव्यं नाम पितॄणामाधिपत्ये वामोषधीनां गर्भन्धा व्योमनार्थस्य त्वा विभूमनार्थस्य त्वा विधर्मनार्थस्य त्वा सत्याजर्तस्य त्वा ज्योतिषे प्रजापतिर्विराजमपश्यत्तया भूतं च भव्यं चासृजता ताम् ऋषिभ्यस्तिरोदधात्ताञ्जपरग्निस्तपसा पश्यत्तया वै स प्रश्नीन् कामानसृजत तत्प्रश्नीनां प्रश्नत्वं यत्प्रश्नजो गृह्यन्ते प्रश्नीनेव दैः कामानुयजमानो वदन्ते नामेत्याः प्राणापानावेवावरुन्धे चक्षुरसि श्रोत्रं नामेत्याः आजुरेवावरुन्धे रूपमजपन्नो नामेत्याः प्रथमस सत्यं नामेत्याः क्षत्रमेवावरुन्धे भौरवस भव्यं नामेत्याः पशवो वा पामोषधीनां गर्भः पशूनेवावरुन्ध पुरुषं परितस्तदेवावरुन्ध अरुतस्य त्वा व्योमन इत्याहेयं वारुतस्य व्योमे मामेवाभिजयत्यरुतस्य त्वा विभूमन इत्याहान्तरिक्षं చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసరు కరుణందు పద్మనయన దాహశక్తి విపూవోడి దహనునందు మృక్యదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. తల్లి పద్మావతీదేవి, నీవు ఈ అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటి దివ్య కర్మ అగ్ని జరుగుతూ ఉంటే అసలు ఆ అగ్ని యందు ఉండేటువంటి దహన శక్తివి నీవే, చంద్రునిలో ఉండేటువంటి చల్లదనానివి నీవే, సూర్యుని యందు ఉండేటువంటి తేజస్సువు నీవే. అటువంటి నీ కళ్యాణత్వానికి నేను మ్రొక్కుతూ నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఆ అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది ఆగమోక్తంగా జరుగుతూ ఉన్నది. భక్తుల యొక్క దహరాకాశాల్లో భక్తి అనేటువంటి అగ్ని ప్రతిష్టాపన, భక్తి యొక్క ఆ ఉజ్వలమైనటువంటి తేజస్సు దీప్తివంతమవుతూ ఉన్నది. పల్లవపాణి విశ్వగురుభామిని ఇట్టి ప్రపంచమంతకున్ తల్లి సమస్త జీవుల నిదానమ శ్రీ అలమేలుమంగ నీ చల్లని చూపు చిల్కి వెదజల్లగా పుణ్యులమైతి మండ్రు భూమెల్లను నీ వధూమణిని అనేక విధంబుల వెంకటేశ్వర. అమ్మవారికి ఆ అగ్ని ప్రతిష్టాపన, అగ్నారాధన ఇత్యాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే భక్తులు పుణ్యముతో పాటు చల్లదనాన్ని కూడా అనుగ్రహించమ్మా, ఈ సంసార దివ్యమైనటువంటి ఘోర దుఃఖాలలో మేము బాధపడుతూ ఉన్నాము అని అన్నారు. ఎందుకంటే ఈ అగ్ని యొక్క పూజ అనేటువంటిది మానవుల యొక్క పాపములను దహించేది అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు.
అందులో అమ్మవారు శృణాతి నిఖిలాన్ దోషాన్ శృణాతి చ గుణైర్జగత్ శ్రీయతే చ అఖిలైర్నిత్యం శ్రీయంతే చ పరంపదం శృణోతి శ్రావయతి చ అని పూర్వాచార్యులు అమ్మవారి యొక్క పురుషకారత్వాన్ని చక్కగా ప్రతిపాదనం చేశారు. శ్రుతాస్యన్యై సర్వై శ్రేయసి రమణం సంశ్రితగరః శృణోషి ప్రేయాం సంశ్రితజనవచః శ్రావయసి చ శృణాస్యేతద్దోషాన్ జనని నిఖిలాన్ సర్వజగతీం గుణైః శృణాసి త్వం తదిహ భవతీం శ్రీరితి జగుః. ఈ యొక్క అగ్ని పూజా విధి సాగుతూ ఉంటే కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారు అందరి చేత ఆశ్రయింపబడేది. ప్రియుడైనటువంటి స్వామివారి చేత భక్తుల కోరికపై ఎక్కువగా ఇప్పింపజేసేది. రమణం శ్రయతీతి శ్రీహి. అంతేకాదు ఆ స్వామి కొంతే కర్మఫలానుగుణంగా ఇవ్వాలి అని అనుకుంటే అమ్మవారు ఇంకొంచెం ఎక్కువగా ఇప్పిస్తూ ఉంటారు అనేటువంటి సత్యాన్ని ఆ సాక్షాత్తు శ్రీనివాసుని ముఖతః నారద మహర్షి గారు విన్నారు. మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతాం అధః లక్ష్మీ పురుషకారత్వే పురుషనోతి. ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని జీవుల పక్కన దయావాదం చేసి స్వామివారికి ఎక్కువ దయను వృద్ధి చేసి భక్తుల యొక్క సంరక్షణ దీక్షను పెంపొందింపజేసేటువంటి అమ్మవారి యొక్క అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఆగమోక్తంగా అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నది. ప్రాదరేణ సంభవతి యది దహతి పాప సమవేతేన హస్మపా అరుషజః పురా విజ్ఞానేన దీర్ఘసత్రముపయంతి యో వా ఉపద్రష్టారముపశ్రోతారమనుఖ్యాతారం విద్వాన్ యజతేన మమక్షం లోకైష్టాపూర్తేన గచ్చతే నిర్వా ఉపద్రష్టా వాజురుపశ్రోతారిత్యోనుఖ్యాతానానుజ ఏవం విద్వాన్ యజతే పుష్పిన్ లోక పూర్తేన గచ్చతే జన్నో నభదా పరజిత్యాహాగ్నిర్వై నభదా పరోగ్నిమేవ తదాహి తన్మే గోపాయేన సత్వన్నో వాజమేవ తదాహి తన్మే గోపాయేరేవ సగ్రస్ఫానేత్యాహాసౌ వారిత్యోరేవ సగ్రస్ఫానారిత్యమేవ తదాహి తన్మే గోపాయేతి ఏతం యువానం పరిబోధనామృతేన క్రీడంతి ఈశ్వరత ప్రజేణ మానశ్చాప్తజనుజాదు భాగారాయ స్పోషేణ సమిధామదేమ నమో మహిమ్నౌ చక్షుషే దేవమృతాం విరస్తరహం గృహామి అనుమన్యస్వ సుజాయజామదుష్టం దేవానాభితమస్తు హవ్యం దేవానామేషోపనాహాసీదపాంగద్భోషధీషున్యక్తః సోమస్య త్వత్సమమనీలపూషా బృహన్నద్రిరభవత్తదేశాం పితావత్సానాం పతిరగ్నిజానామథో పితామహదాం కాళాంబుదాళి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. లోకానికి భద్రములను అంటే శుభ పరంపరలను ఇవ్వడానికి అమ్మవారు మహామాంగళ్యవతి అవుతూ ఉన్నది. తిరుచానూరు పట్టణంలో ఈ కళ్యాణ దీక్షలో శ్రీనివాసస్వామి వక్షస్థలం నల్లని మేఘాల పంక్తిలా సుకుమారమై సుమనోజ్ఞమై ఉంటుంది. అందులో నెలకొని ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఒక మెరుపు తీగలా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి లోకజనని భార్గవనందన మహనీయ స్వరూపం కలిగినటువంటి తల్లి కళ్యాణ శుభవేళ మంగళసూత్రముల యొక్క ధారణకు ముందుగా జరుగుతూ ఉండేటువంటి మాంగళ్య పూజను కూడా కటాక్షిస్తూ ఉన్నది. పరిమళం కలిగినటువంటి ద్రవ్యాలతో పూజిస్తూ ఉన్నారు. అనేక సంప్రదాయములకు అనుగుణంగా మహామాంగళ్యములను పూజించడం జరుగుతూ ఉంటుంది. పసుపు కుంకుమలతో పాటు క్షీరాదులతో కూడా పూజించడం అనేటువంటిది కూడా సంప్రదాయం ఉన్నది. పరిమళము ప్రభావము శుభస్థితి
నిత్య విభూతి విభ్రమస్ఫురణము దివ్యవైభవము భోగము శ్రీ అలమేలుమంగ నీ ఉరముననంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ వరవనితా శిరోమణిని అవారణ గుల్తురు వెంకటేశ్వర. ఓ స్వామి, అమ్మవారి హృదయంపై ఆ మహామాంగళ్యములు ఉంచితే అవి జగత్తుకి మాంగళ్యాన్ని చేకూర్చేటువంటి దివ్య సన్నివేశమవుతూ ఉన్నది. మరి అమ్మవారి యొక్క హృదయంలో దయ అనేది పుట్టాలి అని అంటే ఆమె లోకజననిగా కళ్యాణ దీక్షలో సాక్షాత్కరించాలి. అందుకని ఈ మాంగళ్య దీక్ష, అందుకని ఆ మహామాంగళ్యముల చేత కదా ఇంతటే భాగ్యం సిద్ధిస్తూ ఉన్నది అని చెప్పి మాంగళ్య పూజ చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. అనపాయినిగా శ్రీవారి వక్షోవిహారినిగా తరగని సంపదలను అనుగ్రహించేటువంటి మహాశక్తి స్వరూపునిగా ఉండేటువంటి పద్మావతి అమ్మవారు మహామాంగళ్య దీక్షావిధిలో విజయలక్ష్మి అయి శోభిస్తూ ఉన్నారు. ఈ జగత్తులో పరాక్రమయుక్తమై కాంతియుక్తమై స్ఫుటంగా గోచరించేటువంటి వైభవాన్ని శ్రీనివాసుని విభూతి అయితే ఆ విభూతికి కారణమైనటువంటిది అలమేలుమంగ. ఆ సిరుల తల్లి పద్మావతీదేవి పద్మాసని అయి నిత్య కళ్యాణాన్ని అందుకునేటువంటి క్షేత్రం ఈ దివ్యమైనటువంటి తిరుచానూరు పట్టణం. అటువంటి అమ్మవారి ఆ కళ్యాణ వైభవం అంతా కూడా ఆగమోక్తమైనటువంటి వీధులలో నిర్వహింపబడింది. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయి. सूर्यो देवोर्विशद्दैत्याः बृहस्पतिनाशैवास्य प्रजापतिनाश यज्ञस्य विजुरतामपि कपतिरक्षाकं शिवा एतत्पशुं सचन्दे जलेकरेव रत्यारब्धो भूजान् भवति हरितो गर्भ इत्याह देवत्रैवैनाङ्गपयति रक्षतामपहत्यावत्तमवर्ततेत्याह ब्रह्मणैवेनमावर्तयति विदेविरद्धितकरीवित्याह यथा यजुरेवि तदुरुद्रक्षो विश्वरूप इन्दुरित्याह प्रजा वै पशव इन्दुः प्रदैवैनं पशुभिः समर्थयति दिवं वै यज्ञस्य युद्धं गच्छति पृथिवीमतरक्तं तच्चन्न समजेदार्तिमाच्छेद् यजमानो महीज्यो पृथिवीचन इत्याह्यावापृथिवीभ्यां देवयज्ञस्य विरद्धञ्जातरिक्तं जयमैथुनार्तिमाच्छते यजमानो भस्मनाभिर्मोदिन्मृगाकृत्याधो नजोर्वा एष गत्वो नजोरेवैनं तथापि यतपद्येदपि तत्रेचयेत् यन्नापद्येत् पशोरालब्धश्चनापद्येत् पुरस्तान्नाभ्याञ्जलपद्येरुपरिष्टारन्यः पुरस्ताद्वैनाभ्यैः प्राणोपरिष्टारमाणो जावानेव पशुस्वध्यावद्धिनिष्टवेशिपिविष्टाय जुहोति यत्तै यज्ञस्यातिरिच्यते यः पशोर्भूमाया पुष्टिस्तद्विष्णुश्रीविष्टो एवातिरिक्तं ददात्यतिरिक्तस्य जाञ्जाष्टा प्रोढिरण्यं दक्षिणात्रापदीत्येजात्मानमम पशोराभ्यान्तरकोशवच्नीतेनाविष्टितं भवत्येवमपि पशुरल्पमिव सर्वाद्धीवजावानेव पशुत्वमाप्तापरुन्धे श्रीशाज्ञे प्राजश्चित्तिक्रीडैष्वापदीजान् भवति ज्ञानं विज्ञानं प्रज्ञानं जानत संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपकल्पं क्लुप्तं श्रेयोपदीयाय सम्भूतं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भान् ज्योतिष्मानुस्तेजस्नानापतक्षस्तपन्नभयपन् रोचनो रोचमानशोभनशोभमानः कल्याणः.
కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు. కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. శ్రీనాథుడు అమ్మవారి యొక్క వైభవాన్ని అభివర్ణిస్తూ, తల్లి నీవు ఉంటేనే కదా సమస్త సంపదలు ఉన్నటువంటి వాడుగా అవుతూ ఉన్నాడు అని అన్నారు. అటువంటి తల్లి పుష్పములలో ఎప్పుడూ నిత్య నివాసిని ఉంటుంది. స్వామివారు అమ్మవార్లకి పుష్ప పరివర్తనం కళ్యాణ వేళ చేస్తూ ఉన్నారు. ఈ పుష్పమాల సమర్పణం అనేటువంటిది ఒకరి హృదయాలలో భావాలు మరొకరు పంచుకునేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. అటువంటి కళ్యాణ పుష్పమాల పరివర్తన పరంపర మనకు సమస్త కామితాలను అనుగ్రహించాలి. బాహ్వంతరే మురజిత శ్రుతకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. కౌస్తుభమణితో అలంకృతమై ఉండేటువంటి శ్రీవారి హృదయేశ్వరి ఇంద్రనీలమణుల హారపంక్తిలా ప్రకాశిస్తూ ఉండేటువంటి స్వామిపైన తలంబ్రాలు పోస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ కమలాలయ పైన స్వామి ఆ అక్షతలు వేస్తూ ఉన్నాడో, తన కన్నుల నుండి చూపులనేటువంటి ఆ సరసాక్షతలు వేస్తూ ఉన్నాడో భావన చేస్తూ ఉన్నారు. భక్తులకు మాత్రం మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదిస్తూ ఉన్నది శ్రీనివాస ధర్మపత్ని ఈ యొక్క దివ్యమైనటువంటి అక్షతారోపణ సమయంలో. అటువంటి వేళ ఆ అమ్మ ఇచ్చేటువంటి కళ్యాణ వైభవమును భావిస్తూ తల్లి ఎప్పుడూ కొలు ఉండేది తామెరలపైన అని మనం తెలుసుకోవాలి. తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామెర ఆమె మోము తెలిదామెర ఆయమ కన్నుదోయి, చందామెర ఆమెకేలుగవ తామరలన్ మరలన్ జయించు, కాంతామర వాహిని వికచ తామరసంబులు ఆమె కంజుగుల్. ఆమె ముఖకాంతి స్వరూపాన్ని భావించి దర్శించి ఆ అక్షతల మధ్య అమ్మవారి యొక్క విభూతిని అంతా కూడా మనస్సులో పదిలంపరుచుకుంటూ ఉన్నారు భక్త బృందాలు. పద్మావతి అమ్మవారి యొక్క కళ్యాణ వైభవాన్ని వీక్షించినటువంటి వారందరికీ కూడా ఎంతో ఆనందం కలగటమే కాదు, ఇహ సంపదలన్నీ సిద్ధిస్తాయి. ఆముష్మికమైనటువంటి సమస్త సంపదలు కూడా వనగూరుతాయి. ఓం తమగ్నే బృహత్పయో తథాసితే పదాశుషే కవిర్బృహపతిరివా అవ్యవాగ్నిరజనః పితానో విభుర్విభావా సుదర్శీకో అస్మి సుగారః పత్యాస్రమిషోదురీహ్యస్మద్రియక్సమ్మీః శ్రవాగుంసి పంచసోమనో వశో జీవాదం నమరామహే ప్రియస్తోత్రో వనస్పతిః
ब्रह्मादेवानां परमेकवीनां ऋषिर्विप्राणां मेषो मृगाणां श्नेनो वृद्धानां बृहस्पतिर्वणानागो सोमः पवित्रमच्चेतिरेभन् विश्वदेवगं सत्परिगं सूक्तैरज्जावृणीमहे सत्यसवगं सवितारम् आसत्येन रजसा वर्तमानो निवेशयन्नमृतं मृत्यं च हिरण्यजेतवितारधेना देवो जानिभुवना विपश्यन् यथा नो आदितिः करत्पश्वे नृभ्यो जधागवे यथा तोकाय रुद्रियम् मानस्तोके जनजे मानायुष्मानो गोषुमानो अश्वेशरीरिजः वीरान्मानो रुद्रभामितो वधीरः विष्मन्दो नमसा विधेमते उदप्रुतो नवजो रक्षमाणा वावदतो भृजस्येव घोषाः गिरिभ्रजो नोर्मजो मदन्दो बृहस्पतिमभ्यक्का अनावन् हकुंसैर्भजकिभिर्वावदद्भिरश्मन्मजाननानाव्यस्यन् बृहस्पतिरभिगनिकृतद्गावदप्रास्रौरुच्च विद्वागम् अगाजत् ఏంద్రసానసికం రజికం सजित्वानगं सरासहम् वरजिष्ठमोतजे भर प्रसदाहिषे पुरोहूतशत्रूञ्ज्येष्ठस्ते शुष्मे हरातिरस्तु इन्द्रावरदक्षिणे नामसूनिपतिः सिन्धू नाम सरेपतीनाम् त्वगं सुतस्य पीतजे सद्यो वृद्धो अजाजधाः इन्द्रज्येष्ठ्याय सुक्रतो भुवस्तमिन्द्रब्रह्मणा महान् भवो विश्वेषु समनेषु जज्ञिजः भुवोन्रोगश्चोत्नो विश्वस्मिन् भरे ज्येष्ठश्च मन्द्रो विश्वदर्जने